హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. ప్రాంతీయ అభిమానము జిల్లా నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి దేశానికి, దేశం నుంచి మరో దేశానికి అలా పెరుగుతూనే ఉంటుంది. అయితే ప్రాంతీయ అభిమానం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనం గతంలో తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించిన విభజన సమయంలో జరిగినటువంటి సంఘటనలు, ఆ పరిణామాలు ఎలా ఉన్నాయో, ఎలా జరిగాయో మనం దాదాపుగా ఒక 13 ఏళ్ల అనుభవం మనకు స్వయంగా ఉంది. తాజాగా ఈ ప్రాంతీయ అభిమానము ఇప్పుడు దేశాలకు కూడా పాకింది. అందులో ముఖ్యంగా అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు ప్రాంతీయ అభిమానం చాలా తీవ్రతరంలో ఉంది. ఉద్యోగాలు, విద్యలో భారతీయుల వాటా ఎక్కువగా ఉందంటూ అమెరికన్స్ ఇప్పుడు డైరెక్ట్గా ఎదురుపడిన భారతీయుల్ని అడుగుతున్నారు. ఒక అమెరికన్ ఒక భారతీయుడిని అలాగే ఒక మెక్సికన్ని ఎదురుపడ్డప్పుడు, మీరు మా ఉద్యోగాల్ని, మా విద్యని ఒక వరదలా వచ్చి భారతీయులు మా దేశంలో ఉంటున్నారు, అమెరికన్లు ఈ చెత్తను చూసి విసుగు చెందుతున్నాము అంటూ కూడా చాలా తీవ్రమైన కామెంట్స్ చేయడం జరిగింది. Why are you in my country? Why are you here? Yeah, why are you in America? I don't like you guys here. There's too many of you guys here. Yeah, Indians, you guys are flooding all the white countries, and we're tired of it. Americans are getting sick of this shit. Okay? I want you to go back to India. Tired of these fucking goddamn brown people invading our fucking country. Fucking bullshit. సో వాళ్ళ దేశంలో ఇతర దేశస్తులని అలో చేయకూడదు అనే ఒక సాంప్రదాయము ఆల్రెడీ వాళ్ళ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయంతో వలసదారులను కట్టడి చేయాలని, వీసా నిబంధనలను కఠినతరం చేయాలనే ఆలోచన ఇప్పటికే తీసుకొని ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఇతర దేశస్తులపై ఇలాంటి వివక్ష, ఇలాంటి అడ్డగోలైన మాటలు మాట్లాడడం వల్ల ప్రస్తుతం ఉన్న ప్రపంచీకరణ సమాజంలో ఇలాంటి విద్వేషాలతో ఏ పౌరుడికి కానీ, ఏ దేశాలకు కానీ మంచిది కాదు. కానీ మనిషి ఆలోచనలు బాగా పెరుగుతున్నప్పటికీ కూడా ఇలాంటి కుంచిత స్వభావం కలిగిన వ్యక్తులకు సంబంధించి ఇప్పటికీ మనము చాలా రకాలైన వివక్షని, ఇబ్బందుల్ని ఎదుర్కొంటూనే ఉన్నాం. మరి ఈ పరిణామాలు ఎక్కడికి తీసుకెళ్తాయి, అమెరికాలో భారతీయుల పరిస్థితి ఏంటనేది చూడాల్సి ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.